సీతారామ శాస్త్రి గారు అనారోగ్యంగా ఉన్నప్పటి నుంచి ఆయన్ని పలకరించడానికి రావడానికి దసరా అనేది సందర్భం ఉండటం వలన మనం అందరం రాలేకపోయాము. ఆయన మంచంలో తొందరగా కోలుకొని ప్రతిరోజు కూడా ప్రతి నెల ఒకసారి బ్రహ్మంగారి సేవ చేయడానికి, అన్నదానంలో సేవ చేయడానికి మీరు వస్తారని మేమందరం కూడా తప్పనిసరిగా వస్తాను. ఇది మా అందరం ముందు ఇచ్చేటటువంటి మనం ప్రామిస్ అని మీరు మీరు రాకపోతే మళ్ళీ బ్రహ్మంగారి కోపం వస్తుంది. సీతారామ శాస్త్రి గారికి మేమందరం కలిసి ఇచ్చేది సహాయం కాదు, ఇది బ్రహ్మంగారి ప్రసాదం. ఈ ప్రసాదం స్వీకరించి పూర్తి ఆరోగ్యంగా కోలుకొని ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి సేవకి మీరు వచ్చి సేవ చేసి ఆయన్ని ఆనందపరచాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు తొందరగా కోలుకోవాలని మేమందరం కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము. ఒక్కసారి మనం ఆశీర్వచనం అయిన శతమానం భవతి శతాయుష్యే దీర్ఘాయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ తదాస్తానండి. ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, మాతా గోవిందమ్మకి జై, అమ్మ కామాక్షి అమ్మవారికి జై, శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. నూజివేడు పట్టణంలోని కొత్తపేటలో ఉన్నటువంటి బెజ్జంకి సీతారామ శాస్త్రి గారు ఇంట్లో ఉన్నామండి, సమావేశమయ్యాము. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితి ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. సీతారామ శాస్త్రి గారు గత కొద్ది రోజుల నుంచి ఆయన జారిపడి తొంటి ఇరిగిపోవటం జరిగింది. ఆయన వడ్రంగం పని చేసి ఆయన ప్రతిరోజు కూడా పనికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకునేటటువంటి కుటుంబం. ఈ కుటుంబాన్ని పర్వహించడానికి మేమందరం కదా ఈ నూజివేడు పట్న శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితి వారు అందరం కూడా వచ్చి ఈయన్ని పలకరించడం జరుగుతుంది. ఈ అన్నదాన సేవా సమితి వారు నూజివేడు పట్టణంలో విశ్వబ్రాహ్మణ కుటుంబంలో మనం ఏది జరిగినా కానీ మనం వెళ్ళి వారి యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క విధి విధానాలని తెలుసుకొని మనం ముందుకెళ్ళటం జరుగుతుంది, సహాయం చేయటం జరుగుతుంది. కాబట్టి ఈయన బెజ్జంకి సీతారామ శాస్త్రి గారు ఆయన వడ్రంగం పని చేస్తూ ఆయన ఎంతో కాలం బట్టి చిన్నప్పటి నుంచే ఈ వడ్రంగం పనిలో నిమగ్నం అయిపోయి జీవితాన్ని సాగిస్తుంటూ వచ్చారు. పేద కుటుంబం. మనం అందరిని కూడా గౌరవించటం మన సాంప్రదాయం. ఈ నూజివేడు పట్టణంలో ఉన్నటువంటి కార్పెంటరీ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయిన శివరామకృష్ణ గారు కూడా ఈయన మాతో సహకరించి ముందుకు రావడం జరిగింది. అలాగే నూజివేడు పట్టణంలో అన్నదాన సేవా సమితి అయినటువంటి భాగంలో అయినటువంటి ఎర్రబాబు గారు, అడిగే శ్రీనివాసరావు గారు, అలాగే వీర్ని సత్యనారాయణ ప్రసాద్ గారు, అలాగే ముల్లేటి, అలాగే మడుపు ఉమామహేశ్వరరావు గారు, అలాగే గిన్నెల దోసా సత్యనారాయణ గారు, విశ్వ హిందూ పరిషత్ మహాసంఘం ప్రెసిడెంట్ గారు, రామ సంఘం, అలాగే వీర వెంకట సత్యనారాయణ సిద్ధాంతి గారు ఆయన, అలాగే అరిగే పాల్గొనాచారి గారు, మేమందరం కూడా ఇలా ఈ సీతారామ శాస్త్రి గారిని పలకరించి ఆయన ఆరోగ్య క్షేమాలని తెలుసుకోవడానికి మేమందరం ఇక్కడ వచ్చాము. అలాగే మా యొక్క శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితి నుంచి బ్రహ్మంగారి ఆపద్బాంధ పథకం అనేటి వాటి ప్రవేశపెట్టాము. నూజివేడు పట్టణంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఇలాగే బాధపడే వాళ్ళకి ఈ సేవా సమితి నుంచి మేము నిత్యావసర సరుకులు అనేది మేము ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మా సోదరులు అందిస్తారు. పళ్ళు దీనికి అందించడం జరుగుతుంది. ఈ పళ్ళు స్వీకరించి ఆరోగ్యంగా చేకూర్చాలనే బ్రహ్మంగారి యొక్క ప్రసాదం ఇది. ఈ ప్రసాదం ఏంటంటే ఆయనకి
అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావాలని మేము కోరుతూ అలాగే ఈ కందిపప్పు, మినపప్పు, పప్పు, నిత్యావసర సరుకులు, అలాగే కూరగాయలు, ఉల్లిపాయలు, కూరగాయలు ఒక 5 రకాల కూరగాయలు ఆయనకి అందించడం జరుగుతుంది. అలాగే ఉల్లిపాయలు, అలాగే నూనె, నిత్యావసర సరుకులు ఈయనకి అందించడం జరుగుతుంది. ఈయన ఎంతో కష్టపడి పని చేసుకొని కుటుంబాన్ని మరి అలాగే రైస్ బ్యాగ్ కూడా మా అన్నదాన సేవ బ్రహ్మంగారు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆపద్బాంధవ అన్నదాన పథకం ద్వారా ఈయనకి మేము ఇవ్వటం జరుగుతుంది. మా యొక్క అందరి యొక్క ఆశీస్సులు ఈయనకి ఆయు ఆరోగ్యాలను కలిగించాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి నెల 1వ తారీఖున నిత్యము వదలుకోకుండా అన్నదాన సేవలో ఈయన పాల్గొనేవాడు. ఈయన వచ్చి కాబట్టి ప్రతి నెల 1వ తారీఖున 500 మంది నుంచి 1000 మంది దాకా అన్నదానం చేసేటటువంటి ఈ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితి మేము అందరం కూడా డైరెక్టర్లు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈయన యొక్క బ్రహ్మంగారు గోవిందమ్మ అమ్మ ఆశీస్సులు ఈయనకు ఉండాలని, మా అందరి యొక్క ఆరోగ్య మా అందరి యొక్క ఆశీస్సులు ఈయన మీద ఉండాలని కోరుతూ త్వరగా లేచి ఈయన కోలుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. జై శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి కామాక్షి ఏకాంబరేశ్వర స్వరూపుడికి జై. కామాక్షి ఏకాంబరేశ్వరికి జై. శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వరికి జై అని కలియుగంలో పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క మహిమలు అంతా ఇంతా కాదు. కలియుగంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ఆయన యొక్క జరిగేటటువంటి కాలజ్ఞానం ప్రకారంగా జరుగుతూనే ఉంది. వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క లేని చోటు లేదు. వీర బ్రహ్మేంద్ర స్వామిని తలుచుకున్న ఇల్లు, తలుచుకున్న చోటు అన్నీ కూడా పుష్కలంగా ఏర్పడతాయి. కాబట్టి బెజ్జంకి సీతారామ శాస్త్రి గారికి గోవిందమామ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. జై ఇది గురిని సేవ చేయుట సామాన్యమంటూ ఈ మనందరం కూడా ఆయన కీర్తనలు పాడుకుంటూ మనం ప్రతి ఇంటికి నూజివేడులో ప్రతి ఇంటికి ఇలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మేమందరం కూడా వచ్చి పలకరించి ఆ గోవిందమామ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు వీళ్ళకి ఉండాలని ఆశీర్వచనం పొంది మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా వస్తున్నాం. గతంలోనే ఇట్లాగే ముక్కిలపాడు గ్రామంలో శేషాచారి గారు కూడా ఆశీర్వచనం మేము ఇచ్చాము. ఇది ఆయనకు ఆశీర్వచనం మాత్రమే కాబట్టి మీరు తొందరగా కోరుకొని ఆయన సేవ చేస్తారని ముందు మేము వాకింగ్. అట్లాగే మన నూజివేడు పట్టణ కార్పెంటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శివరామకృష్ణ గారు 2 విషయాలు బ్రహ్మంగారితో నుంచి మాట్లాడతారు. బెజ్జంకి సీతారామ శాస్త్రి గారు బావగారు మన నూజివేడు పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకి అనుకోకుండా యాక్సిడెంట్లో ఇబ్బంది కలిగింది. దానికి మాకు ఆయన్ని చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. మా కార్పెంటర్ యూనియన్స్ తరఫున మా అందరూ కూడా ఆయన త్వరగా కోలుకొని త్వరగా అందరిలాగా బయటకు రావాలి, దేవుని సేవలో పాల్గొనాలి, మా కార్పెంటర్ యూనియన్లో కూడా పాల్గొనాలని మా యొక్క ఆకాంక్ష. ఆయనకి దేవుడు సకల ఐశ్వర్యాలు, సుఖశాంతులు, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు కూడా ఆయన బిడ్డలం శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వబ్రాహ్మణ కులంలో నుంచి వంశాభివృద్ధిగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడు
ఈ శ్రీమన్నారాయణ స్వరూపుడు జగద్గురువుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించిన మన అదృష్టము మన అదృష్టాన్ని మేము పొందుతూ ఆయన యొక్క జగద్గురువు యొక్క సేవనే పొందాలని మేము ఎల్లవేళలా మేము ఈ సేవలోనే మేము గడపాలనే ఉద్దేశంతో నూజివేడు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి కూడా విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుల బృందం కూడా మేము ఇలా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బెత్తంకి సీతారామ శాస్త్రి గారు త్వరగా కోలుకొని మాతో పాటు సేవ చేస్తూ ఆయన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో మేము ఆశిస్తున్నాము. జై వీరబ్రహ్మేంద్ర స్వామి, జై గోవిందమాంబ, జై సంఘం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవ సమితి సంఘం మళ్ళీ అంటే మరి అన్నదాన సేవ సమితి నేను త్వరగా కోలుకొని మరల బ్రహ్మంగారి సేవలో ప్రతి నెల ఏ సేవ అయినా వచ్చి చేసుకుంటానని మీ అందరి ముందు విన్నపం చేసుకుంటాను. అయితే సీతారామ శాస్త్రి గారు చక్కగా నేను కోరుకొని వచ్చి నేను సేవ చేసుకుంటాననే భాగ్యాన్ని ఆయన బ్రహ్మంగారి దగ్గర పొందారు. కాబట్టి ఆయన గతంలో కూడా అలాగే చేసుకుంటూ ఈ మధ్య మానేశారు. మళ్ళీ మనం అందరం కూడా కూర్చొని ఆయన గుర్తు చేయించాం మనం. కాబట్టి మీరు ఈసారి కూడా మారకుండా వచ్చి బ్రహ్మంగారి సేవ చేసుకుంటారని మేము విన్నవించుకుంటున్నాం. మీరు మేము కలిస్తే మనం ఈ కాలికి దెబ్బ మీరు మేము కలిస్తే మనం కలిస్తే సంఘ సేవే మన సేవ. సంఘంలో సేవ చేయటమే మన కర్తవ్యం. కాబట్టి మనం ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితి ద్వారా మనం ఈ పథకాన్ని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన సేవా సమితం బ్రహ్మంగారు ఆపద్బాంధ పథకం ద్వారా ఈ పథకం ద్వారా మేము సేవ చేయడానికి నూజివేడులో మేము ముందుకు వస్తున్నాము. కాబట్టి పంచవృత్తుల్లో ఏ కులంలో కూడా వాళ్ళు బాధపడుతున్నా కానీ అన్ని పంచవృత్తుల్లో అన్ని కులాల్లో కూడా పంచవృత్తుల్లో కూడా అంటే విశ్వకర్మ భగవానుడు పంచవృత్తుల్లో ఉన్నటువంటి మనుమయ త్వష్ట శిల్పి అనేటటువంటి బ్రహ్మ ఋషులు విశ్వకర్మ భగవాన్ నుంచి ఉద్భవించినారు. కాబట్టి బ్రహ్మ ఋషులు ఏ వృత్తిలో అయితే చేపట్టారో ఆ వృత్తుల్లో ఉన్నటువంటి వారు నూజివేడు పట్టణ పరిధిలో నూజివేడు మండల స్థాయిలో కానీ ఎక్కడన్నా ఉన్నా మేము ఇలాంటి సహాయాన్ని మేము అందిస్తామని మేము అందరి సమక్షంలో ఆ బ్రహ్మంగారికి మాటిస్తున్నాం. కాబట్టి మా యొక్క విన్నపాన్ని కూడా మీరు మన్నించి ఈ వీడియో చూసిన వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేయండి. మేము అందరూ కూడా విన్నవాళ్ళు వచ్చి మా సహాయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రసాదాన్ని మీరు స్వీకరించి ఆనందిస్తారని మేము కోరుతున్నాము. జై వీరబ్రహ్మేంద్ర స్వామి, జై గోవిందమాంబ.